వినాయక చవితి వచ్చిందంటే చాలు హైదరాబాద్ అంతా రంగులమయమైపోతుంది. ప్రతి మూలలో గణేష్ బొమ్మలతో నిండుగా కనిపిస్తుంది. మన అందరికీ ఖైరతాబాద్ గణేష్ అంటే తెలిసిందే, చాలా పెద్దగా ఉంటుందని. కానీ దీని వెనుక చాలా సీక్రెట్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేనైతే డే 1 రోజున హైదరాబాద్లో కొన్ని ఏరియాస్కి వెళ్ళి వినాయకుల్ని ఈ వీడియోలో కవర్ చేశాను. అండ్ ఏ లొకేషన్లో ఏ వినాయకుడు ఉన్నాడో ఆ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు ఏ వినాయకుడు నచ్చిందో కామెంట్లో మెన్షన్ చేయండి. అలానే మీకు నచ్చిన వినాయకుడిని స్క్రీన్ షాట్ తీసుకొని డైరెక్ట్గా ఆ లొకేషన్కి వెళ్ళి మీరు కూడా లైవ్లో చూడొచ్చు. ఇదే మీ పర్ఫెక్ట్ వీకెండ్ ప్లాన్ అవుతుంది. సో మీ పర్ఫెక్ట్ వీకెండ్ ప్లాన్ రెడీ కదా? మరి ఇంకెందుకు ఆలస్యం, ఖైరతాబాద్ గణేష్ 1954 నుంచి ప్రతి ఏటా ప్రతిష్ఠిస్తున్నారు. అప్పట్లో కేవలం 1 అడుగు విగ్రహం మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ 60 అడుగులు ఉంది. సంవత్సరం ఒక్కొక్క అడుగు పెంచుతూ 60 అడుగుల దాకా పెరిగింది. ఇప్పుడు ప్రతి ఏడాది ప్రత్యేక థీములతో, ఒకసారి శివతాండవం, ఇంకోసారి మహాకాళి రూపం, ఇలాంటివి చాలా ఫేమస్. అలానే ప్రతి సంవత్సరం విగ్రహ అలంకరణ కూడా స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవాలి. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ వీడియోలో, చుట్టూ ఇసుక వేసిన రాళ్ళంత జనం ఉన్నారు. అండ్ ఈ దగ్గరికి వెళ్ళి వీడియో తీయడం అంటే అంత సాధ్యం కాదు. అండ్ నాకైతే ఒక పర్సన్ తెలియడం వల్ల లోపలికి వెళ్ళి ఈ వీడియోని తీశాను. సో అందుకే దేవుడిని ఇంత దగ్గర నుంచి చూపించగలుగుతున్నాను. హైదరాబాద్ లో ఉన్న పెద్ద సెలబ్రిటీస్ ఇక్కడికి ఖచ్చితంగా వస్తారు. జనం మాత్రం వీకెండ్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో మీరు పక్కాగా ప్లాన్ చేసుకొని వెళ్ళడం మంచిది, లేదంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. ఈ డ్రమ్స్ అయితే స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవాలి. మీరు కూడా ఒకసారి వినండి. ఈ విగ్రహం తయారీకి సుమారు 1 కోటికి పైగా ఖర్చు అవుతుందంట. ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్ వాడినప్పటికి కూడా హుస్సేన్ సాగర్లో ఇంత పెద్ద విగ్రహం కలపడం అంటే అంత చిన్న విషయం కాదు. 2013లో ఏకంగా 4000 కేజీల లడ్డూతో ప్రపంచ రికార్డు రాసింది. 2016 నుంచి 21 మధ్యలో తాపేశ్వరం తయారు చేసిన లడ్డూలు 500 కేజీల నుంచి 1100 కేజీల వరకు ఉన్నాయి. 2024లో కేవలం 100 కేజీల లడ్డూనే కమిటీ నిర్ణయించింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ వీకెండ్ కి ఖైరతాబాద్ గణేష్ ని సందర్శించడానికి ప్లాన్ చేయండి. ఆ దగ్గరలో ఉన్న మరో గణేష్ విగ్రహాన్ని వీడియో ఇది. ఖైరతాబాద్ లోనే ఈ విగ్రహం చూడడానికి చాలా ముద్దుగా బుజ్జిగా ఉంది. మీకు కూడా నచ్చింది అనుకుంటా. మరి ఇంకెందుకు ఆలస్యం, నేనైతే డైరెక్ట్ గా గన్ ఫౌండరీకి వెళ్ళాను. గన్ ఫౌండరీలో వినాయకులు అయితే ఇంకా రెడీ అవ్వలేదు, అప్పుడే రివీల్ చేశారు మన వీడియో కోసం. అండ్ చుట్టుపక్కల చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా, వర్క్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. నేను వెళ్ళిన సమయం అయితే 6 o'clock అయింది. అప్పుడు కూడా ఓపెన్ చేయలేదని అంటే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే వర్షం దారుణంగా ఉన్నాయి. మరి ఈ వర్షాల వల్ల చాలా వరకు వినాయకుల విగ్రహాలు రావడానికి ఆలస్యం అయింది. అలానే కొన్ని చోట్ల అయితే డెకరేషన్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో చాలా మంది ఇబ్బందులు ఫేస్ చేశారు. బట్ వీకెండ్కి అయితే పర్ఫెక్ట్గా అన్నీ రెడీగా ఉంటాయి. అండ్ నా నెక్స్ట్ వీడియోలో బాలాపూర్ గణేష్ లడ్డూని అయితే చూపించబోతున్నాను. ఎందుకంటే బాలాపూర్ గణేష్ లడ్డు చాలా ఫేమస్. లాస్ట్ ఇయర్ 30 లక్షలకి అమ్ముడుపోయింది.
ఈ ఇయర్ ఎన్ని లక్షలకు అమ్ముడుపోతుందో ఇంకా గెస్ చేయాల్సిందే మనం. బట్ ఈ వినాయకుడు కూడా ఎప్పుడు చూడడానికి చాలా నిండుగా ఉంటుంది. బాలాపూర్ గణేష్ చూస్తున్నారు కదా, ఈ గన్ ఫౌండరీ గణేష్ చూడడానికి చాలా వెరైటీగా పెద్దగా ఉన్నప్పటికి కూడా డెకరేషన్ లేకపోవడం వల్ల బోర్డుగా అనిపించింది నాకైతే. గన్ ఫౌండరీకి నేనైతే వీకెండ్ వెళ్ళి మరీ కవర్ చేస్తాను. గన్ ఫౌండరీ అనేది స్పెషల్ ప్లేస్ అని చెప్పుకోవాలి వినాయకుల విగ్రహాల గురించి. ఎందుకంటే ఎప్పుడు స్పెషల్ అట్రాక్షన్గా చూడడానికి డిఫరెంట్గా ఉంటాయి. అలానే నేనైతే నెక్స్ట్ బేగం బజార్కి వెళ్ళాను. ఇక్కడ కూడా సేమ్ పొజిషన్. బేగం బజార్లో అయితే చాలా వెరైటీస్, చాలా డిఫరెంట్గా ఎప్పుడు ప్లాన్ చేస్తారు. ఇక్కడైతే సింధూర్ థీమ్తో ట్రై చేశారు. బట్ అదైతే కంప్లీట్గా ఇంకా రెడీ అవ్వలేదు. సో నెక్స్ట్ వీకెండ్ వెళ్ళి నేను కవర్ చేస్తాను నా నెక్స్ట్ వీడియోలో. అక్కడ నుంచి డైరెక్ట్గా పురాణా పూల్ ఏరియాకి వెళ్ళాను. ఇక్కడైతే వినాయకుళ్ళు అబ్బో అడుగున ఉన్నాయని చెప్పుకోవాలి. చూస్తుంటే 2 కళ్ళు సరిపోవు అనుకోవాలి. ఇదైతే వీడియోలో చూడడానికి చాలా చిన్నగా ఉంది కానీ చాలా పెద్ద విగ్రహం ఇది. అండ్ నాకైతే ఈ విగ్రహం బాగా నచ్చింది. ఎందుకంటే చూడడానికి చుట్టూ వినాయకుళ్ళు అండ్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉంది. అండ్ చూడండి, ఈ విగ్రహం కూడా చూడడానికి చాలా బాగుంది అండ్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇద్దరు ఇక్కడ వినాయకులతో పాటు శివుడు పార్వతి థీమ్లో ఉన్నారు. ఇదైతే కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకైతే. ఇలాంటి విగ్రహం మీరు ఎప్పుడైనా చూసారా? చూసింటే డెఫినెట్గా కామెంట్లో మెన్షన్ చేయండి. చూడండి, ఇక్కడైతే ఇంకా విగ్రహాన్ని రివీల్ కూడా చేయలేదు. ఆ పక్కన మనిషిని చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఎంత పెద్ద విగ్రహం ఇది. బట్ వీడియో చూపించడం కోసం కొంచెం అలా జూమ్ చేసి చూపించాను. అండ్ ఇక్కడైతే ఆక్వా సెటప్ ఒకటి ఉంది. ఇక్కడ చూడండి, ఆక్వా సెటప్ వినాయకుడు. ఈ వినాయకుడిని దగ్గర నుంచి మీరు గమనించినట్టయితే మొత్తం మార్బల్ స్టోన్స్తో తయారు చేశారు. నేనైతే నా వీడియోలో కొంచెం పెద్దగా వెరైటీగా ఉన్న వినాయకుల విగ్రహాలే కవర్ చేశాను. ఇంకా చాలా చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. అడుగున ఉన్నాయి అనుకోండి విగ్రహాలు. కొన్ని వేల విగ్రహాలు మనం చూడొచ్చు హైదరాబాద్లో. అండ్ నాకు తెలిసి మీరు హైదరాబాద్లో ఉన్నట్టయితే మీ ఏరియాలోనే కొన్ని 10ల్లో ఉంటాయి విగ్రహాలు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ వీకెండ్ కూడా పక్కాగా ప్లాన్ చేసుకోండి. ఈ విగ్రహాలు చూస్తున్నప్పుడు నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రతి వీధిలో హడావిడిగా అక్కడ ఉన్న యూత్ అండ్ పిల్లలు పెద్దలు అందరూ కలిసి మండపంతో నిండుగా కనిపించింది. అండ్ మీ ఏరియాలో కూడా ఇలానే వినాయక చవితి సెలబ్రేట్ చేసుకుంటారా? అయితే కామెంట్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బట్ హైదరాబాద్ మాత్రం ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవాలి. వినాయక చవితి వచ్చేసరికి హైదరాబాద్, ముంబై 2 కూడా ఇండియాలో టాప్ అని చెప్పుకోవాలి వినాయక చవితి సెలబ్రేషన్స్లో. ఇవైతే నా డే 1లో చూసిన కొన్ని విగ్రహాలే. ఇంకా మరికొన్ని విగ్రహాలు నా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేయబోతున్నాను. అండ్ మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా. హైదరాబాద్లో ఉన్న ప్రతి ఏరియాలో వినాయకుల్ని మన ఛానల్లో నేను పోస్ట్ చేయబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ ఏరియాలో ఉన్న వినాయకుల్ని కవర్ చేయాలన్నా కామెంట్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఏరియాలో వినాయకుడిని మీరు ఆల్రెడీ ఈ వీడియోలో చూసారని అంటే డెఫినెట్గా మీ ఏరియా పేరుని కామెంట్ చేయండి. మీ ఏరియా వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
देवा माता जाकी पार्वती पिता महादेव जय नमः सर्वसिद्धि देव उद्यात्मना वा प्रेसमावा करोमि अज्ञानं तस्मै नारायणाय समर्पयामि अजरं विश्वं नारायणं सुद्वारो। ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటా, ఒక లైక్ చేయండి. అలానే నా నెక్స్ట్ వీడియోలో బాలాపూర్ గణేష్ లడ్డూ గురించి అలానే అక్కడున్న విగ్రహాన్ని దగ్గర నుంచి చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి.